నంద్యాల అంటేనే భూమా ఫ్యామిలీ. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న భూమా సామ్రాజ్యంలో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోందా? ఏపీ పాలిటిక్స్లోనే మోస్ట్ వైబ్రెంట్, హైలీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ నంద్యాల జిల్లాలో ఇప్పుడు అసలైన పొలిటికల్ క్లైమాక్స్ మొదలైందా? దశాబ్దాలుగా ఫ్యాక్షన్, పవర్ పాలిటిక్స్ తో జిల్లాను షేక్ చేసిన భూమా సామ్రాజ్యానికి ఇప్పుడు రిజర్వేషన్ల సెగ తగలనుందా? పునర్విభజన అనే అస్త్రం ఆళ్లగడ్డ కంచుకోట పునాదులను కదిలించబోతోందా? భూమా వారసుడిగా దూకుడు పెంచుతున్న జగత్ విఖ్యాత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి ఈ రిజర్వేషన్ ప్రచారం కోలుకోలేని దెబ్బ కాబోతోందా? ఇన్నాళ్ళు వన్ అండ్ ఓన్లీ లీడర్గా చక్రం తిప్పిన అఖిల ప్రియ తమ్ముడి కోసం త్యాగానికి సిద్ధపడుతున్నారా? లేక అక్కడ కూడా ఇంటర్నల్ పవర్ గేమ్ నడుస్తోందా? మంచి మనోజ్, మౌనికారెడ్డి జంట పొలిటికల్ ఎంట్రీతో నంద్యాల కోటలో కొత్త జెండా ఎగరబోతోందా? ఫ్యామిలీ లెగసీని కాపాడుకోవడానికి భూమా బ్రాండ్ ఎలాంటి వ్యూహాలకు పదును పెడుతోంది? ఆ వివరాలు చూద్దాం. నంద్యాల జిల్లా పాలిటిక్స్ అంటేనే హై వోల్టేజ్ డ్రామా. ఇప్పుడు ఆ డ్రామా పీక్స్కు చేరింది. భూమా జగత్ వ్యాఖ్యాత్ రెడ్డి పొలిటికల్ లాంచ్కు టైం ఫిక్స్ అవుతున్నటువంటి వేళ ఆళ్లగడ్డ నియోజకవర్గ రిజర్వేషన్ ప్రచారం రాజకీయ వర్గాల్లో అగ్గిరాజేస్తోంది. రాబోయే డీలిమిటేషన్లో ఆళ్లగడ్డను ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మార్చేందుకు తెర వెనుక గట్టి స్కెచ్ నడుస్తుందన్న లీకులు భూమా క్యాంపును కుదిపేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గనక భూమా కుటుంబానికి దశాబ్దాలుగా అండగా ఉన్న ఆళ్లగడ్డలో విఖ్యాత్ రెడ్డి పోటీ చేసే అవకాశమే ఉండదు. మరి ఈ పొలిటికల్ భూకంపం నుండి భూమా వారసుడు ఎలా తప్పుకుంటారు? కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని వదులుకొని వేరే స్థానాన్ని వెతుక్కుంటారా, లేక పరోక్ష యుద్ధానికి తెరతీస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే గత ఎన్నికల్లోనే భూమా అఖిలప్రియ తన తమ్ముడు విఖ్యాత్ రెడ్డిని పొలిటికల్ సక్సెసర్గా ప్రొజెక్ట్ చేశారు. అప్పటి నుండి విఖ్యాత్ నియోజకవర్గంలో పర్యటిస్తూ జనం నాడి పాడుతున్నారు. విజయ డైరీ చైర్మన్గా పట్టు పెంచుకున్న విఖ్యాత్ అసలైన లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడింది మాత్రం సంక్షోభంలోనే. నారా లోకేష్ పాదయాత్ర ఉద్రిక్తలు, ఆ వెంటనే అఖిలప్రియ జైలుపాలు కావడం, ఆళ్లగడ్డ టీడీపీ శ్రేణులను కుంగదీసినటువంటి వేళ విఖ్యాత్ రెడ్డి క్రైసిస్ మేనేజర్గా మారారు. క్యాడర్ చెల్లాచెదురు కాకుండా బుకతాటిపైకి తెచ్చి ఇక లోకేష్ ముందు తన సత్తా చాటారు. ఆనాడు లోకేష్ నోటా వచ్చిన ప్రశంసలే ఈరోజు విఖ్యాత్ వైపు తమ్ముళ్ళు జై కుట్టేలా చేస్తున్నాయి. ఇకపోతే ఆళ్లగడ్డ పాలిటిక్స్లో ఎప్పుడు ఇంటర్నేషనల్ గ్రూప్స్ వర్ కామన్. కానీ గతంలో వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి ప్రకటన ఇప్పుడు జిల్లాలో సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్స్కు కారణమవుతోంది. విఖ్యాత్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడితే నా సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ అప్పట్లో కిషోర్ రెడ్డి పొలిటికల్ బాంబు పేల్చారు. ఇప్పుడు ఆళ్లగడ్డ రిజర్వేషన్ వివాదం నడుస్తున్నటువంటి వేళ ఈ కామెంట్స్ మళ్ళీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇది కేవలం ఫ్యామిలీ సెంటిమెంటా, లేక నంద్యాల ఆళ్లగడ్డ పాలిటిక్స్లో సరికొత్త కూటమికి అంతర్గత ఐక్యతకు పడిన పునాదా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు ఈ ఈక్వేషన్స్ను డీకోడ్ చేయలేక రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారట. ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇస్తున్నటువంటి నంద్యాల పాలిటిక్స్లో ఇప్పుడు అందరి కళ్ళు మాజీ మంత్రి భూమా అఖిలప్రియపైనే ఉన్నాయట. ఒకవేళ విఖ్యాత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయితే అఖిలప్రియ పొలిటికల్ స్క్రీన్ ఏంటి? ఆమె మళ్లీ నంద్యాల అసెంబ్లీ సీటుపై కన్నేస్తారా, లేక పార్లమెంట్ బరిలో నిలిచి ఢిల్లీకి రూట్ మ్యాప్ వేసుకుంటారా? అధిష్టానం భూమా ఫ్యామిలీకి ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? తమ్ముడు కోసం అఖిలప్రియ తన పట్టును సడలించుకుంటారా, లేక జిల్లా రాజకీయాలపై పూర్తి కమాండ్ కోసం సరికొత్త ప్లాన్ అమల్లో పెట్టబోతున్నారా? ఈ సస్పెన్స్ క్యాడర్లో టెన్షన్ పెంచుతోందట. ఇటు చూస్తే నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఫ్యూచర్ కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. గత ఎన్నికల్లో సీనియర్ నేత ఎన్ఎండి ఫారూక్ కోసం బ్రహ్మానందరెడ్డి టికెట్ నిరాకరించింది అధిష్టానం. కూటమి అధికారంలోకి రాగానే ఫారూక్కు మంత్రి పదవి కూడా దక్కింది. మరి అప్పటి నుండి సైలెంట్ మోడ్లో ఉన్న బ్రహ్మానందరెడ్డి భవిష్యత్ ఏంటి? ఆయనకు కేవలం పార్టీ పదవితో సరిపెడతారా, లేక వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా వేరే నియోజకవర్గం నుండి బరిలోకి దించుతారా? భూమా బ్రాండ్లో ఇదో సరికొత్త అంతర్గత సవాల్గా మారబోతోంది.
ఇక భూమా ఫ్యామిలీ ఈక్వేషన్స్ ఒక ఎత్తైతే స్క్రీన్పై మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి దంపతుల ఎంట్రీ ఇవ్వడం నంద్యాల జిల్లాలోనే కాదు ఏపీ పాలిటిక్స్లోనే మైండ్ బ్లోయింగ్ సంచలనంగా మారింది. మోహన్ బాబు ఫ్యామిలీకి వైసీపీతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. అటు మనోజ్కు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. ఇటు మౌనికారెడ్డికి చంద్రబాబు నాయుడు టీడీపీతో రక్త సంబంధం ఉంది. ఈ ముక్కోనపు బంధాల మధ్య ఈ క్రేజీ జంట ఏ జెండా కప్పుకోబోతోంది? వైసీపీ ఫ్యానా, జనసేన గ్లాసా, లేక సుదీర్ఘ అనుబంధం ఉన్న సైకిలా? ఇక ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇక పొలిటికల్ అఫీషియల్ ఎంట్రీకి ముందే మంచు మనోజ్, మౌనికారెడ్డి దంపతులు గ్రౌండ్ లెవెల్లో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఐక్య ధైర్య సేన సమితి పేరుతో సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య రథాలు నడుపుతూ సైలెంట్గా జనం గుండెల్లోకి దూసుకుపోతున్నారు. యువతను ఆకట్టుకుంటూ ప్రజా సమస్యలపై గొంతు కవుతూ ఇక పొలిటికల్ బేస్మెంట్ స్ట్రాంగ్గా నిర్మించుకుంటున్నారు. మొత్తానికి విఖ్యాత్ రెడ్డి ఫ్యూచర్, అఖిలప్రియ నెక్స్ట్ స్టెప్, బ్రహ్మానందరెడ్డి ప్లాన్, మంచు మనోజ్, మౌనికల సంచలన ఎంట్రీ ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లా పాలిటిక్స్ మామూలుగా ఉండవు. కురుక్షేత్రాన్ని మించిన పొలిటికల్ వార్ గ్యారంటీ తప్పదంటున్నారు పొలిటికల్ పండిట్స్. చూడాలి మరి రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.